అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో గత నెల 26న మహిళ హత్య కేసులో దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రామారావు మాట్లాడుతూ గత నెల 26న విజయలక్ష్మి అనే మహిళ వద్ద ఉన్న బంగారు నగల కోసం మృతురాలు విజయలక్ష్మి ఇంట్లోనే బారిగకు ఉన్న ఆటో డ్రైవర్ రాము, అలీసమ్మ అనే దంపతులు విజయలక్ష్మిని అత్యకిరాతకంగా గొంతు నిలిమి హత్య చేశారు. అనంతరం మృతురాలు విజయలక్ష్మి మృతదేహాన్ని ఆటోలో వేసుకుని గుంతకల్ మండలం వైటి చెరువు గ్రామంలోని చెరువులో పడేశారు. మృతురాలు కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారంలోపు కేసు ఛేదించిన పోలీసులు ఎట్టకేలకు విజయలక్ష్మిని హత్య చేసిన నిందితులైన దంపతులను గుత్తి పట్టణ శివారులో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక ఆటో, జత బంగారు కమ్మలు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. వారం రోజుల్లోనే హత్య కేసు ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. కింది కలకడి గత నెల నవంబర్ 26వ తారీఖు గుత్తి ఆర్ఎస్ కు చెందిన దుద్దేకుంట విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ లేట్ రామాంజనేరెడ్డి అనే ఆమె ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి తోటలో పని ఉందని చెప్పేసి కనపడకుండా పోయినటువంటి విషయం అందరికి తెలిసినదే. ఈ కేసులో ఆమె మళ్ళీ 2 డేస్ తర్వాత 28 మధ్యాహ్నం డెడ్ బాడీ దొరకడం జరిగింది. దాన్ని మేము ఈ విధంగా అనుమానాస్పదగా కేసు నమోదు చేసి దానిలో విచారణలో భాగంగా ఈ దినము ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే సంసారం ఉన్నటువంటి అలిసమ్మ, అతని భర్త అయినటువంటి ఆమె భర్త అయినటువంటి రాముని, బందెల రాము అనేటువంటి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మృతురాలికి సంబంధించినటువంటి 2 కమ్మలు, జత కమ్మలు ప్లస్ తర్వాత ఒక మొబైల్ ఫోను మృతురాలిది, తర్వాత ముద్దాయిలకు సంబంధించిన సెల్ ఫోను, తర్వాత ఆటో రగ్గుని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మృతురాలికి సంబంధించినటువంటి చైన్ని వాళ్ళు కోసమటం ఫైనాన్స్ లో పెట్టి లోన్ డబ్బులు తీసుకొని వాళ్ళ సంసారం అవసరాలకు వాడుకోవడం జరిగింది. వీళ్ళు ఓన్లీ మృతురాలిని ఆమె దగ్గర తీసుకున్నటువంటి అప్పు 10,000కు ప్లస్ వాళ్ళ ఇంటి అద్దెని చెల్లించే దానికి ఇబ్బంది పడుతూ అదేవిధంగా వారి అవసరాలకు మృతురాలి వద్ద ఉన్నటువంటి చైన్ని దొంగిలించాలనే ఉద్దేశంతోనే ఆమెను మర్డర్ చేయడం జరిగింది. గొంతు విసికి చంపి చెరువులో పడవేయడం జరిగింది. రావడం జరిగింది. దానిలో ఆటో ఫైనాన్స్ ఉంటే దానికి 28,500, మిగతా అప్పులకు వాళ్ళ వద్ద ఉన్నటువంటి అమౌంట్ని లోన్ తీసుకున్నటువంటి అమౌంట్ని వాడుకున్నాం, మిగతా అప్పుదారులకు చెల్లించుకున్నారు.